హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ 2025 సంబంధించినటువంటి సీజన్ 2 ఎగ్జామ్ యొక్క సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది అంత ఇంపార్టెంట్ కాదేమో అనుకుంటున్నారు. సో అలా ఏమి ఉండదన్నమాట. లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ కొంతమందికి ఏమైందంటే, సిటీ అనేది ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి వేరే స్టేట్లో పడిందనమాట, జార్ఖండ్లో పడింది. సో వాళ్ళు లాస్ట్ మూమెంట్లో చూసుకునేసరికి మేము ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి రాయాలా, మాకు ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నారు. సో బట్ లాస్ట్ మూమెంట్లో అయితే వాళ్ళ ప్రిన్సిపల్కి కాంటాక్ట్ అయితే, వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చేసి ఎన్టీఏ వాళ్ళ కాంటాక్ట్ అలా వాళ్ళ సెంటర్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు అయిందనమాట. సో లాస్ట్ మూమెంట్ వరకు చూసి మనమైతే లాస్ అయ్యి లైక్ ఎగ్జామ్స్ రాయకుండా అలా ఇలా ఇబ్బంది పడే బదులు మీరైతే ప్రత్యేకంగా సో ముందుగానే తెలుసుకుంటే, సిటీ మనకి ఏ యొక్క సిటీలో ఎగ్జామ్ ఉంటుంది మనకి అని చెప్పేసి మనకి ముందుగానే తెలిస్తే బాగుంటుంది. అండ్ మీకు అన్ని విధాలుగా కంఫర్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదు. హాల్ టికెట్ వేరు, ఇది వేరు అనమాట. సో ఇది ముందస్తుగా మీకు రిలీజ్ చేసి చూపిస్తారు. ఇది ఎందుకు రిలీజ్ చేశారు అంటే, ఇందాక చెప్పాను కదా, సో వేరే వేరే స్టేట్లో వస్తుందని చెప్పేసి. సో మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్టేట్లోనే మీరు ఏదైతే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారో, ఎగ్జామ్ సెంటర్ మాకు ఈ యొక్క స్టేట్స్లో కావాలని చెప్పేసి, సో అదే విధంగా వస్తుందన్నమాట. సో అందుకొరకే చెప్తున్నాను, ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళైతే మనకి ముందుగా ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది మనకి పంపించడం జరిగింది. ఓకేనా. 2 లింక్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. సో ఎందుకంటే ఒకటి సర్వర్ డౌన్ వస్తే మరొకటి ఓపెన్ చేసుకోవడానికి వీలైతే సౌకర్యం కల్పించారు. అండ్ మీరు అలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ మీ యొక్క క్యాప్చా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీకైతే మీ యొక్క స్లిప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అందులో మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీ యొక్క నేమ్ అయితే చూసుకోండి, కరెక్ట్గా ఉందా, మీరేనా కాదా అని చెప్పేసి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ యొక్క సిటీలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, మీకు ఏ సిటీ వచ్చింది ఎగ్జామ్ సెంటర్ కొరికి, అది చెక్ చేసుకోండి. సో అది ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో వచ్చిందా, లేదంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో వచ్చిందా, టోటల్గా మీరైతే చెక్ చేసుకోండి. సో ఏరియా ప్లేసెస్ ఓకేనా. లేదంటే తెలుగు వాళ్ళకి, తెలుగు బోత్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదర్ స్టేట్స్లో కనుక వచ్చిందా అనేది మీరు క్లియర్ కట్గా చూసుకోండి. ఫస్ట్ మీ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ అనమాట. సో ఎగ్జామ్ సెంటర్ కనుక వేరే ఎవరికైనా వచ్చిందనుకోండి, వెంటనే మీరు వచ్చేసి మీ యొక్క ప్రిన్సిపల్స్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మనకి సెర్చ్ చేయడానికి అయితే వీలైతే సౌకర్యం కల్పిస్తారు. ఓకేనా. సో లేదు అన్న మాకు సరిగ్గానే వచ్చింది అనేసి అనుకుంటే, సో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి బాగానే వచ్చిందని చెప్పేసి. ఓకేనా. సో నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఎలాంటి మెంటర్షిప్ లేకుండా, ఎలాంటి సింగిల్ రూపీ మీ దగ్గరికి నేను తీసుకోకుండా మీకైతే నా నుంచి 100% ఎఫర్ట్స్ పెడుతూ మీ కొరకైతే వర్క్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్, ఎందుకంటే ఆన్ టైంకి ఎప్పుడు అప్డేట్స్ వస్తే తెలియదు కదా, సో అందుకొరకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్గా నేనైతే మీకు కౌన్సిలింగ్ మీకు ఎలా, ఇప్పుడు ఈ యొక్క జేఈ మెయిన్స్ రాసిన తర్వాత ఇన్ కేస్ మీరు కనుక జనవరి సీజన్లో క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, ఇందులో క్వాలిఫై అయ్యారనుకోండి, జేఈ అడ్వాన్స్కి ఎలా వెళ్ళాలి, అడ్వాన్స్ తర్వాత మనకి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, సో టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవి, సో ఇవన్నీ అయితే మనమైతే మాట్లాడుకుందాం తర్వాత. ఓకేనా. సో అందుకొరకైతే నేను ప్రతి ఒక్క వీడియో చేస్తాను. అండ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ కాస్ట్ ఫ్రీ ఎఫెక్టివ్ అనమాట. ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను సింగిల్ రూపీ కూడా ఆశించకుండా చేస్తున్నాను కాబట్టి. సో నేను ఎందుకు కొరకంటే, నేను మీ కొరకి వర్క్ చేస్తున్నాను. లైక్ మా ఫ్రెండ్స్ చాలా మందికి ఇవన్నీ తెలియక వాళ్ళు రిమోట్ విలేజెస్ నుంచి ఉన్నారు, వాళ్ళకి ఫోన్స్ కూడా లేకుండే. సో వాళ్ళకి ఇవన్నీ తెలియక వాళ్ళైతే సీట్స్ అయితే కోల్పోయారు. అందుకొరకు ఈ ఛానల్ అయితే పెట్టాను అనమాట. సో వాళ్ళకి తెలియక వాళ్ళు ఈవెన్ దో వాళ్ళకి మెరిట్ క్యాండిడేట్స్ అయినా కానీ వాళ్ళైతే ఇటువంటి మంచి కాలేజ్లో మంచి కోర్సెస్లో జాయిన్ అవ్వలేదు. సో నార్మల్ డిగ్రీ అయితే చేస్తున్నారు. బట్ వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యారు ఏంటి అంటే, ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి, సో మాకు తెలియలేదు అని చెప్పేసి రియలైజ్ అయ్యారు. సో దట్ ఎఫెక్ట్స్ మీ. అందుకే ఈ యొక్క ఛానల్ అయితే పెట్టేసి మీ కొరకైతే వర్క్ చేస్తున్నాను, మిమ్మల్ని మంచి పాత్రలో పంపించడానికి. ఓకేనా. థ్యాంక్ యూ.